ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వీడియో ఏంటి అంటే తిరుమల చరిత్ర అన్నమాట. అంటే తిరుమల ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ రాజులు పరిపాలించారు, ఎలా ఏ రాజుల పరిపాలనలో ఏం జరిగింది అనే దాని గురించి మనం తెలుసుకుందాము. తిరుమల కలియుగ వైకుంఠం. కలియుగంలో దర్శన ప్రార్థన అర్చనలతో భక్తులను తరింప చేయడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడుగా తిరుమల కొండలోని ఆనంద నిలయంలో అవతరించారు. ఇక్కడ తిరుమల ఆలయాన్ని, ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వెంకటేశ్వరుని దాసులే. వీరందరూ శ్రీవారి దర్శించి తరించిన వారే. 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాబ్దానికి చెందిన చోళులు, పాండ్యరాజులు శతాబ్దానికి అంటే 13-14వ శతాబ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు మనకు శిలాశాసనాలు చెప్తున్నాయి. విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత గురించి ప్రాముఖ్యత విజయనగర రాజుల కాలంలోనే పెరిగింది అని చెప్పొచ్చు. ఆలయ విస్తరణ జరిగింది. సతీ సమేతుడైన శ్రీ కృష్ణదేవరాయలు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. ఇక్కడ లభ్యమైన శాసనాలను బట్టి 1500 ఏళ్ల నాటి నుండి తిరుమల చరిత్ర ఈ విధంగా ఉంది. పల్లవరాణి 614వ శతాబ్దము ఈ మహారాణి కాలంలో ఆనంద నిలయము జీర్ణోద్ధారణ కావింపబడింది. శ్రీవారి అనేక ఆభరణాలు సమర్పిస్తూ ఉత్సవాలు నిర్వహిస్తూ పరమ భక్తి శిరోమణిగా తిరుమల చరిత్రలో శాశ్వతంగా నిలిచింది. ఈమెకు పేరుందేవి అని మరో పేరుంది. తర్వాత తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు 1328వ శతాబ్దం శ్రీ త్రిభువన చక్రవర్తి తిరువెంకటనాథ రాయులు 1429లో, హరిహర రాయులు 1446లో బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. సాలున నరసింహరాయులు 1470లో భార్య, 2 కుమారుల తన పేర్లతో సంపంగి ప్రదక్షిణము 4 మూలల్లో 4 స్తంభాల మండపాలను నిర్మించారు. 1473లో తిరుమల రాయ మండపానికి వేదిక నిర్మించాడు. అయితే ఇవన్నీ ఉత్సవాలు జరిపించేవారన్నమాట. ఇక శ్రీకృష్ణదేవరాయలు 1513 నుంచి 1521 వరకు 7 సార్లు తిరుమలకు వచ్చి ఎన్నో కానుకలు సమర్పించారు, ఉత్సవాలు నిర్వహించారు. అయితే 1513 ఫిబ్రవరి 10న 25 వెండి పల్లాలను ఇవ్వగా స్వామివారి పాల ఆరాగింపు కొరకు రాయల దేవర్లు 2 బంగారు గిన్నెలు ఇచ్చారు. 1513 మే 2న రెండవసారి, 1513 జూన్ 13న మూడోసారి తిరుమల సందర్శించి మూల విరాట్కు ఆభరణాలు, ఉత్సవమూర్తులకు 3 మణిమయ కిరీటాలు సమర్పించారు. నిత్య నైవేద్యానికి 5 గ్రామాలను కానుకగా ఇచ్చాడు. 1514 జూన్ 6న 4వసారి తిరుమలను దర్శించి 30,000 వరహాలతో కనకాభిషేకం చేశారు. నిత్యారాధన కోసం తాళ్లపాక గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. 1517లో జనవరి 2న 5వసారి తిరుమలకు వచ్చి ఆలయ ప్రాంగణంలో తమ విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నాడు. 1518 సెప్టెంబర్ 9న ఆనంద నిలయానికి బంగారు పూత చేయించాడు. 1518లో 6వసారి, 1521 ఫిబ్రవరి 17న 7వసారి తిరుమలకు వచ్చి నవరత్న కుల్లాయిని పీతాంబరాలను సమర్పించాడు. అచ్యుతరాయలు 1530లో ఉత్సవాలు నిర్వహించారు. ఆలయానికి ఎన్నో గ్రామాలు, భూములను కానుకగా ఇచ్చారు. 16వ శతాబ్దం చివరిలో తిరుమల రాయలు అన్న ఊయల మండపాన్ని విస్తరింపజేసి ఉత్సవాలు నిర్వహించారు. 1570లో వెంకటపతి రాయలు చంద్రగిరిని పాలించిన కాలంలో ఆలయాన్ని పరిరక్షించారు.
ఇక విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఆలయము మహమ్మదీయులు పరమైంది. కర్ణాటక నవాబ్ అయిన దావుద్ ఖాన్ హైదరాబాద్ నిజాం ప్రభువులకు కట్టవలసిన పన్నుల కొరకు ఆలయంపై పన్నులు విధించారు. ఈ ఆదాయానికి మహమ్మదీయులు మరాఠులు గొడవలు పడ్డారు. 1740లో మరాఠీ ప్రభు ఆలయాన్ని స్వాధీనపరుచుకొని రక్షించి స్వామివారికి ఎన్నో అమూల్య ఆభరణాలు సమర్పించారు. తరువాత క్రమంగా 1801 నాటికి ఆలయం ఈస్ట్ ఇండియా కంపెనీ వారి వశమైంది. ఈస్ట్ ఇండియా కంపెనీ మొదట్లో హిందూ దేవాలయాలను, ముస్లిం మసీదులను కాపాడుతూ వారి ధర్మాలను స్వయంగా పరిపాలించేవారు. దీనికి సంబంధించిన శాసనం ఒకటి 1810లో బెంగాలు ప్రాంతంలో వేయించారు. 1817లో చేరిన 7వ రెగ్యులేషన్ చట్టంలో కూడా ఇదే పాలసీని కొనసాగించారు. ధర్మదాయుల సొమ్మును రెవెన్యూతో పాటు జిల్లా కలెక్టర్లు వసూలు చేసి దేవునికి క్రమం తప్పక ఉత్సవాలు, అర్చనలు, భోగాలు స్వయంగా పర్యవేక్షించి జరిపేవారు. దేవాలయంపై వచ్చిన సొమ్ముతో ఈ కార్యక్రమాలు చేశాక మిగిలిన సొమ్ము ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ఖజానాలోకి చేరేది. కలెక్టర్లపై రెవెన్యూ బోర్డుకు తనిఖీ అధికారము ఉండేది. తిరుమల దేవాలయాన్ని కూడా ఇదే పద్ధతిలో పరిపాలన చేసేవారు. దేవాలయంలో చేయవలసిన సేవలు, ఉత్సవాలు, అర్చనలకు ఖర్చు చేయగా కంపెనీకి ఆ మిగిలిన ఆదాయాన్ని 1830లోనే దాదాపుగా సాలుకు అంటే 1,00,000కు పైగా ఉండేదంట. తిరుమల వైభవం ఊహించవచ్చు. తిరుమలలో ఏ దాన ధర్మాలు చేయాలన్నా ప్రభుత్వానికి సొమ్ము ఇచ్చుకోవాల్సిన స్థితి ఉండేది. క్రైస్తవ మిషనరీలు, కంపెనీ ప్రభుత్వము హిందూ దేవాలయాలను, ముస్లింల మసీదులను నిర్వహించడం, ప్రోత్సహించడం కిందికి వస్తుందని, ఇది సరైన పని కాదని ఇంగ్లాండ్లోని ఆందోళన చేయగా 1833 నుంచి కంపెనీ వారు దేశంలో మతాల పట్ల జోక్యం కలిగించుకోరాదన్న పద్ధతిలో ప్రవర్తించడం ప్రారంభించారు. ఇక 19వ శతాబ్దానికి కొండపైన శ్రీవారి ఆలయం, ఖుదీరాంజీ మఠం తప్ప వేరే ఏ నిర్మాణాలు కూడా ఉండేవి కావు. అర్చకులు సైతం కొండ కిందే ఉన్న కొత్తూరులోనే ఉండేవాళ్ళు. తెల్లవారుజామునే లేచి సప్తగిరులు ఎక్కి ఉదయం 7 గంటలకు స్వామిని మేలుకొల్పు పాడేవారు. అంటే ఇప్పుడు మనము కొండపైకి ఎక్కాలంటే మనము మామూలుగా అంటే ఒక 40-30 ఏజ్ వాళ్ళు మాత్రము 4 hours 5 hours పడుతుంది. ఇంకా వాళ్ళు అర్చకులు వయసైన వాళ్ళు కూడా ఉదయం లేచి కొండ కింద నుంచి కొండ ఎక్కి తర్వాత పూజలు మొదలుపెట్టి ఇలా మనము అంటే శ్రీవారి అంటే తిరుమల గురించి చరిత్ర కొంతవరకు చెప్పుకున్నాము. ఇది మళ్ళీ నేను కంటిన్యూషన్ చేస్తాను. ప్రతిదీ మనం ఈ వీడియోలో 1 by 1 నేర్చుకుందాము. ఇప్పటికే వీడియో లెంతీ అయిపోయింది. తప్పకుండా మీరు మన వీడియోస్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసము కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి, చిన్న కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.